Hey there. Subscribe to my channel. And also press this bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో తిరుమలలో ఈరోజు రెండో రోజు అన్నమాట. ఈరోజు మనం కొన్ని ప్లేసెస్ అయితే తిరగబోతున్నాము. సో ఈ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మేము రూమ్ నుంచి అయితే అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నాము. దారిలో మాకు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపించింది. మేము కూడా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ప్రజెంట్ మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ నుంచి వేగమామ అన్నదాన సత్రం దగ్గరే ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అయితే లోపలైతే ఈ పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, మీకు ఇంకా నచ్చుతుంది. ఇక్కడ అన్నదాన సత్రంలో అయితే రోజుకు ఎన్నో లక్షల మంది భక్తులు భోజనం చేస్తుంటారు. మన ప్రపంచంలోనే ఇటువంటి భారీ స్థాయి నిత్యాన్నదానం జరిగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల ఒకటి. సో చూడండి భక్తులు ఎంత మంది ఉన్నారో. సో ఇలాంటి హాల్స్ అనేటివి మనకు చాలా కనిపిస్తుంటాయి. సో టైమింగ్స్ చూసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ 8:30 to 10:30 AM, లంచ్ 10:30 AM to 4 PM, బ్రేక్ఫాస్ట్ 4 AM to 5 PM. ఇక వెళ్దాం పదండి. ఈ 6 ప్రదేశాలు తిరగడానికి అయితే వెళ్తున్నాము. ఈ 6 ప్రదేశాలు వచ్చేసి మనకు మనిషికి 300 అయితే తీసుకున్నారు. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం. ఈ తిరగడానికి మనకు 3-4 గంటలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి ప్రదేశాలు తిప్పుతాను. ఫైనల్ గా మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాము. సో చూడండి ఇక్కడ ఎలా ఉందో. చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇక్కడ స్వామివారి పాదాలు ఎలా వచ్చాయో మీకు చెప్తాను. పురాణాల ప్రకారం మహావిష్ణువు వైకుంఠం నుంచి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతుంటారు. మనకు ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో. చెట్లు మాత్రం చాలా బాగున్నాయి, చాలా హైట్లో ఉన్నాయి. చూడండి మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ కూడా వేరే లెవెల్ ఉంది. సో ఇక్కడ మేము ఫోటో దిగుతాం కాసేపు. చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది. బాగానే వస్తుంది ఫ్రెండ్స్. మనం దగ్గరలో ఉన్న శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూడండి, సో లోపలికి వెళ్తున్నాము శిలాతోరణం చూడడానికి. ఫ్రెండ్స్, మహావిష్ణువు వైకుంఠం నుంచి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు రెండవ పాదాన్ని ఇక్కడే పెట్టాడని అంటారు. సో చూసుకోవచ్చు ఇక్కడ శిలాతోరణం దగ్గర ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకు చక్ర రూపంగా భావిస్తారు. ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు. సో ఇక్కడనే మనకు చక్రతీర్థం అనేది ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ లేక ఎండిపోయింది. సో వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది. ఎండాకాలం కదా, ఇప్పుడు వాటర్ అనేది లేవు, తక్కువ ఉన్నాయి. సో దీని పక్కకే టెంపుల్ ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. తిరుమల వేణుగోపాల స్వామి ఆలయం చూడండి ఎలా ఉందో. సో ఇది ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ చాలా మంది అన్ని రకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు. తిరుమల వేణుగోపాల స్వామి ఆలయం కృష్ణుడికి అంకితం చేయబడిన ఒక ఆలయం. తిరుమల కొండల ప్రక్కన ఉన్న కార్వేటి నాగారంలో ఉంది. ఈ ఆలయం కృష్ణుడి యొక్క వేణుగోపాల రూపంలో పూజించబడుతుంది. ఇది విష్ణువు యొక్క దశావతార రూపంలో 9వ రూపం కృష్ణావతారం. ఈ ఆలయాన్ని వెంకటరాజ వంశానికి చెందిన రాజు వెంకట పెరుమల్ నిర్మించారు. సో గుడి నుంచి పక్కకు వచ్చే మార్గంలో హతిరాం బాబా
జీవ సమాధి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి కాలంలో హాథీరామ్ బాబా వెంకటేశ్వర స్వామి హాథీరామ్ బాబాతో పాచికలాడేవారని చెబుతుంటారు. తిరుమల తిరుపతిలో ఉన్న ఒక ప్రసిద్ధ ప్రార్థనా స్థలం, శ్రీ విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఈ ప్రాంతపు గొప్ప సంస్కృతి మరియు మతపరమైన వారసత్వాన్ని నిదర్శనంగా నిలుస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చాము. తిరుమల ఆకాశగంగ శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక పవిత్రమైన తీర్థం. ఈ నీరు పాపాలను తొలగిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. అంజనాదేవి తపస్సు చేసిన స్థలమని, ఆంజనేయుని గర్భాన ధరించిన స్థలమని కూడా అంటారు. ఆకాశగంగ తిరుమల పుణ్యక్షేత్రంలో ఒక పవిత్రమైన స్థలం ఇది. ఇక్కడి నీటిలో సకల పాపాలను పోగొట్టే శక్తి ఉన్నట్లు నమ్ముతారు. ఫ్రెండ్స్, పాప వినాశనం దగ్గరకు అయితే వచ్చేసాము. పాప వినాశనము లేదా పాప నాశనము ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పుష్కరిణి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ వచ్చిన భక్తులు స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారముగా చెప్పవచ్చును. ఇక్కడ స్నానం చేయటం వలన అత్యంత లభిస్తుందని అంటారు. శ్రీవారి పాదాల పద్మాల నుంచి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల యొక్క నమ్మకం. ఫ్రెండ్స్, 4 పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న తర్వాత 5వ పుణ్యక్షేత్రం జపాలి హనుమాన్ మందిరము. సో చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. సో మెట్లు అయితే చాలా ఉన్నాయి. దగ్గర 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో చాలా మంది భక్తులు వస్తున్నారు, చూసి వెళ్తున్నారు. చూసుకోండి, ఇక్కడ ఈ కొండ మాత్రం చాలా లోతులో ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతులో ఉందో. నాకైతే చాలా లోతులో కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. అడవి మాత్రం చాలా దట్టంగా ఉంది. సో దగ్గరికి అయితే వచ్చేసాము. భక్తులు అయితే చూడండి చూసి వెళ్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2వ రూట్ కూడా కనిపిస్తుంది. ఇది మెయిన్ రోడ్, మనం చూసాం కదా, అక్కడ వెళ్తుంది అన్నమాట. ఇది మొత్తం బండలు ఉంటుంది కాబట్టి అట్ల నుంచి ఎవరు వెళ్ళరు, కొందరే వెళ్తారు. మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ కి. సో కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ నుంచి టెంపుల్. వెల్కమ్ టు జపాలి. జపాలికి స్వాగతం అని ఇక్కడ బోర్డు అయితే రాసి పెట్టుంది. సో వెళ్దాం లోపలికి, ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా అన్ని షాప్స్ ఉన్నాయి కొన్ని. సో చూడడానికి ఇవి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కోనేరు కూడా ఉంది. చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. చుట్టూ ఇక్కడైతే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి యొక్క మందిరం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా తిరుమల తిరుపతికి వచ్చినప్పుడు జపాలికి అయితే తప్పకుండా రండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు ఊహించినంత అద్భుతంగా ఉంటుంది. మీ కళ్ళతో చూస్తే మీకే అర్థమవుతుంది ఆంజనేయ స్వామి మందిరం అయితే ఎలా ఉంటుందో. మనం లోపలికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, మొత్తం చూసారు కదా. మేమైతే రూమ్ కి అయితే వచ్చేసాము. తినడానికి అయితే వేగమాంబ అన్నదాన సత్రానికి అయితే వచ్చాము రెండోసారి. ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం చూసారు కదా. చూసిన దాంట్లో మీకు ఏదైనా నచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.